గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన? 2019 నుంచి 2024 జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో, అటు యువత కానీ విద్యార్థులు కానీ ఫీజు రియంబర్స్మెంట్ సరైన టయానికి పడక విద్యార్థులు, అలాగే సరైన విద్యావకాశాలు, సరైన ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు తీవ్రమైన ఇదిలో పడ్డారు. 2024 ప్రజలందరూ కూడా చాలా చక్కటి నిర్ణయం తీసుకొని కూటమికి ఘన విజయాన్ని, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేని విజయాన్ని కూటమి ప్రభుత్వానికి అందించారు ప్రజలు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలాగా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో హ్యాపీగా, ఒకడు కొడతాడు, లేదంటే మా భూమి ఒకరు లాక్కుంటాడు, లేదంటే మా ఆస్తిని కూడా ఇది చేసుకుంటాడు అనే ఒక ఆలోచన అనేది లేకుండా ప్రశాంతంగా సుఖశాంతంగా బతుకుతున్నారు. ఎవరి పనులు చేసుకుంటా. అంటే ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్, గతంలో ల్యాండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అదే చెప్తున్నా, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు గుండె మీద చేసుకున్న హ్యాపీగా పడుకున్నారు. ల్యాండ్ ఆర్డర్ అదుపులో ఉంది. అదే విధంగా వాళ్ళ భూములు కూడా వాళ్ళకి రక్షణ ఉంది. గతంలో మా పొలానికి సంబంధించి, లేదంటే మా ఇంటికి సంబంధించి వాటి మీద కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకొని వాళ్ళ నాన్న ఫోటోలు వేసుకొని మా ఆస్తి మీద వాళ్ళ ఫోటోలు ఉండి వాళ్ళ ఇది ఉండి అది ఉండేది. ఇప్పుడు అలా కాదు. ప్రభుత్వం ముద్ర రాజ్యాంగ పరంగా పరిపాలన ఎలా ఉండాలో అలా ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి. ల్యాండ్ ఆర్డర్ కానీ ఏదైనా కూడా అందుబాటులో ఉంది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు. అంటే ఈ రోజు విద్యాశాఖలో గతంలో ఉన్న విద్యాశాఖ ఇప్పుడున్న విద్యాశాఖకి ఏమైనా మార్పులు జరిగినాయా? ఖచ్చితంగా మార్పులు జరిగినాయి. విద్యాశాఖలో గతంలో ఏంటంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని, వాళ్ళకి అర్హులు కాకపోయినా కానీ వాళ్ళని ప్రమోట్ చేయడం అంతా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా చక్కగా ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళనే చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా కూడా మన లోకేష్ గారు చాలా బాగా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా సకాలంలో అందించడం, దానికి విద్యార్థులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దానికి ఇప్పుడు మొన్నటిదాకా 5 ఏళ్ళలో విద్యార్థులందరినీ ముంచేసి ఈ రోజు మొన్న ఏదో ముసలికన్నీ ఫీజు ఇంకో పోరు అని ఇక ఉన్న కాస్త కోస్తా ఉన్న జనాలను రెచ్చగొట్టే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ప్రజలైతే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులు కానీ నిరుద్యోగులు కూడా ఎంతో కొంత ఉద్యోగ అవకాశాలు కూడా వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. రేపు మేలో కూడా ఇక దానికి సంబంధించి తల్లికి వందనం అనే పథకం కూడా అమల్లోకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులు అందరూ కూడా చాలా చక్కగా ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే విద్యా వ్యవస్థలో సంపూర్ణమైన మార్పు. అంతకుముందు పప్పు చాక్ ఇచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో చేసుకొని ఆ పబ్లిసిటీ స్టంట్ చూపించేవాడు. ఇప్పుడు మొన్న గవర్నమెంట్ చూసా పప్పు చాక్ ఇచ్చారు. అది ఎంత అంటే చెక్కీలు అంటారు కదా, ఎంత ఆకర్షణీయంగా ఉందంటే ప్రభుత్వం ముద్ర వేసినప్పుడు ఎప్పుడైనా కానీ ప్రభుత్వం అందించేది ఏదైనా కానీ ప్రభుత్వం ముద్ర ఉంటే చూసే వాళ్ళకు కూడా మేము ప్రభుత్వం తరఫున తీసుకున్నాం అనే ఇది వచ్చి తప్ప పార్టీ వాళ్ళు పెంచినట్టుగా పప్పు చేకలు ఇవ్వటం, అదేవిధంగా ఆ స్కూల్ బ్యాగుల మీద జగనన్న కానుక ఇలాంటివి ఏమి ఉండవు. అదేవిధంగా జగన్ ఫోటో తీసేసి సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటో పెట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మన ఇండియాలో ఏంటంటే టీచర్స్ డే అనేది సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో చేసుకోవడం మనం అందరం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన టీచర్ గా ఉండి రాష్ట్రపతి దాకా ఎదిగాడు కాబట్టి ఆయన స్ఫూర్తిని నింపే విధంగా ఆయన పేరు మీద అది పెడతాం, డక్కా సీతమ్మ పేరు మీద అన్నదానం అది పెడతాం కూడా చాలా చక్కటి నిర్ణయాలను ప్రజలు హర్షించే నిర్ణయాలు తీసుకోవడం కూటమి ప్రభుత్వం చెల్లింది. ఇంకా రానున్న రోజుల్లో ఇప్పుడు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి, వైసీపీ ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకుండా సంతకాలు పెట్టేసి వెళ్ళిపోవడం కరెక్టేనంటారు. ఇప్పుడు మనం వార్డు మెంబర్ గా పోటీ చేసేటప్పుడు కూడా మీకు ఆ సమస్య తీరుతాం, మీకు ఈ సమస్య తీరుతాం, లేదంటే మీకు అది చేస్తాం ఇది చేస్తామని వీళ్ళకి హామీలు ఇచ్చి వార్డు మెంబర్ గా పోటీ చేసేవాళ్ళు కూడా కొన్ని హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చడం కోసమే ఒకవేళ కౌన్సిల్ నుండి కౌన్సిల్, కార్పొరేషన్కి వెళ్తారు. అది జనరల్ గా జరిగేది. ఒక నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తా దాదాపు 2 లక్షల ఓట్లు ఉన్న దగ్గర 70-80 వేల మంది అతను కావాలని ఎన్నుకుంటే అతను ఎమ్మెల్యేగా ఎన్నుకొని ప్రజల కష్టసుఖాలు అని మాట్లాడతాం కానీ, లేదంటే వారి సమస్యల గురించి గలమెత్తి అసెంబ్లీలో వినిపించి మాకు ఈ సమస్య ఉందని చెప్పి అక్కడి నుంచి నిధులు రప్పించుకొని చేయాల్సింది పోయి దొంగతాటుగా వచ్చే సంతకం పెట్టేసి వెళ్ళిపోతాం అంటే ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఎలా ఉంటాయంటే ఇదే, ఈ తప్పు చేయడం తప్పించుకోవడం, దొంగతనాలు, వాళ్ళంతా కూడా నేర ప్రవృత్తి కలిగిన పార్టీగా ఉండగాబట్టే వాళ్ళ మెంటాలిటీ కూడా అలాగే ఉంది. ఖచ్చితంగా దాన్ని ఎవరు హర్షించరు. ఇప్పుడు ఆ గెలిచిన 11 మంది తీరు కూడా ఇలాగే ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఓడిపోతారని మేము అనుకుంటున్నాం. నాకు ఆరోగ్యం బాగాలేదు. ముందు జ్వరం అన్నారు, ఆ తర్వాత ప్లేటెస్ పడిపోయినాయి, కిడ్నీలు పోయినాయి, లివర్ పోయింది అనేసి చెప్తే మా పిల్లలు సతీష్ గ్యాస్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. నన్ను వారం రోజులు ఐసీలో ఉండ. 75% చెప్పాల, 25% చెప్పారు.
ఈ 25% చెబితే నేనేమో లోపల, పిల్లలేమో బయట. మా దగ్గర చూస్తే డబ్బుల్లో మా పిల్లలు ఎన్ని కష్టాలు పడ్డారో ఏమో నాకు తెలియదు, దేవుడికి తెలియాలి. నన్ను బతికిచ్చారు నా పిల్లలు, ఆ దేవుడు, ఆ డాక్టర్ గారు కలిసి నన్ను బతికిచ్చారు. 2 లక్షల దాకా అయినాయి అయ్యా మాకు. బయటకు వచ్చాక తప్పులు చేసుకున్నాం అనేసి మేము బాధపడుతుంటే వీళ్ళు కలిసి సీఎం పన్నుకు పెట్టుకోమని చెప్పారు మాకు. సీఎం పన్నుకు పెట్టాం మేము. పెట్టాక కూడా నాకు ఆశ లేదు వస్తుంది అనేసి. అయితే ఇవాళ భగవంతుడి దయ వల్ల ఏదో వచ్చింది, నాకు తీసుకొచ్చి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, గవర్నమెంట్ ప్రభుత్వం వలన నాకేదో న్యాయం జరిగిందని నేను సంతోషంగా ఉన్నాను. అసలు మీరు ఎందుకు రాదనుకో అసలు పెట్టారు? అసలు పెట్టానండి. పెడితే ఏమో వస్తుందో రాదో అని అవు నమ్మకం నాకు. పెడతానికి పెట్టా, అవు నమ్మకంగా ఉండ. అయితే ఇవాళ దేవుడి కరుణించి ఫోన్ వచ్చింది, వచ్చాను. చంద్రబాబు గారి పుణ్యము, గవర్నమెంట్ పుణ్యము నాకు ఇవాళ ఇది వచ్చిందండి. ఇప్పుడు మీకు చెక్ మీకు నిధు సీఎం రిలీఫ్ ఫండ్ రావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. నా అప్పుకి కొంచెం అన్నా సాయం వచ్చింది. ఆ భగవంతుడి పుణ్యం, చంద్రబాబు గారి పుణ్యం అంట, గవర్నమెంట్ పుణ్యం అంట నాకు వచ్చింది. కొంచెం అన్నా నా అప్పు తీరిద్దని నేను చాలా సంతోషంతో ఉన్నా. ఆయన పుణ్యం అంట. బాబుకి పుట్టంగానే లెన్స్ బ్లాక్ అయిపోయిన ఉమ్మనీరు తాగేశారు, పరిస్థితి ఏం బాగోలేదు అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి, బ్రాన్సెస్ తీసుకెళ్ళిపోండి, మా చేతుల్లో ఏం లేదు అనేసారు సార్. సరే అని మేము బ్రాన్సెస్ కి వెళ్తే అక్కడ అమౌంట్ అనేది రోజుకి ఇంతని అమౌంట్ అనేది కట్టాలి, లేకపోతే జాయిన్ చేసుకోము అనేసి అన్నారు. ఎలాగోలా కష్టపడి మరి డబ్బులు అరేంజ్ చేసుకొని కట్టాము. ఇంకా ఇలా కాదని ఒక సారు ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోండి, మీకు వస్తాయి, సగం కాకుండా సగమైన వస్తాయి, మీకు హెల్ప్ గా ఉంటది అన్నారు. పెట్టాను సార్. పెడితే వస్తది రాదని మాకు ఐడియా లేదు, రాదని అనుకున్నాను. కానీ వచ్చేసరికి చాలా సంతోషంగా ఉంది సార్. సగం అమౌంట్ వచ్చింది సార్. సీఎం రిలీఫ్ ఫండ్ రావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. ఇలాంటి పేదవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది కూడా. సీఎం గారికి, ప్రభుత్వానికి, బోండమ్మ గారికి, అందరికి చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్. థ్యాంక్స్ చెప్తాను. అంటే ఇప్పుడు అసలు ఇలాంటి పథకం ఇంకా వాళ్ళకి ఇంకా చేయాలని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి ఇన్ఫెక్షన్ అయ్యి సర్జరీ చేశారు. బాగా అంతలో 3 అంగనాలు లేదు. అంటే ఇప్పుడు మీకు ఎప్పుడు జరిగింది సర్జరీ? మన 5 నెలలు అయింది. ఈ వరదలకి తిరిగి బెద్దలాగా వచ్చేసి పడి ఇన్ఫెక్షన్ అయిపోయింది, కాలంతా అయిపోతే సర్జరీ చేశారు. ఈరోజు మీకు సర్జరీ చేసినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ రావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? మంచి పర్లేదు అనిపిస్తుంది. మీకు ఎంత ఖర్చు అయింది? బాగా అంటే హాస్పిటల్ బిల్లు 60 పైన అయింది సార్. అంటే బిల్లు ఎంత అయిందో అంత పెట్టుకోమన్నారు, అంతా పెట్టుకున్నాము. అని బయట ఖర్చులు అయ్యి చెప్పకూడదు అవన్నీ. ఇప్పుడు సీఎం గారు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడంపై మీకు ఎలా అనిపిస్తుంది? మంచిది, మంచిది అనిపిస్తుంది. అసలు మీకు వస్తుందని అసలు అనుకున్నారా మీరు? అసలు పెట్టా అనుకుని అయితే రాని రాఫని పెట్టుకొని నమ్మకంతోనే పెట్టా. రావడం మీకు ఎలా అనిపిస్తుంది? మంచిది అనిపిస్తుంది, మంచిది అనిపిస్తుంది. ఏం చెప్పాలనుకున్నారు సీఎం గారు? ఏం చెప్పాలని ధన్యవాదాలు చెప్పుకుంటాను. అది అంటే గత 2017లో కూడా పెట్టా, నడుము ఆపరేషన్ అయినప్పుడు పెడితే వచ్చినాయి. ఇదే ప్రభుత్వం మంచిదే. ఈ ప్రభుత్వం ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉంది. గతం పరిపాలనకి ఇప్పటికి గతంలో అవన్నీ మనం చెప్పుకోవద్దు. ఈ ప్రభుత్వం వచ్చినాక నాకు జరిగింది మేలు, పర్లేదు, బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ రావటం మీకు మంచిదే, మంచిదే. వచ్చిన వరకు చాలు అనుకున్నాను. ఎంత అన్న రాని అది గవర్నమెంట్ లెక్క మనకు తెలియదు. వచ్చిన వరకు ఎంత వచ్చిన 10,000 వస్తుంది, సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు ఎంత వచ్చింది? 31 వచ్చింది చాలు. ఓకే.